అనిల్ రావుపూడి అసోసియేట్ ఎస్ కృష్ణ హై అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇమేజ్ కార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివేల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. Actually, I'm feeling very nervous today because in front of Dilraj sir, I haven't prepared anything. ఆయన ఎంత స్మైల్తో అలా Thank you so much all the media for coming here today. Thank you Dilraj garu, Suresh garu, Anil garu for coming here. Sai garu, thank you so much for giving me this opportunity. అండ్ ఈ సినిమా లైక్ కంప్లీట్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ స్టోరీ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ సీక్వెన్స్లో మీకు ఒక హై కనిపిస్తుంది. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా చేశారు. అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు ఎస్ కృష్ణ గారు అండ్ మా డిఓపీస్, కో యాక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ లైక్ దే ఆల్ డిడ్ అ ఫినామినల్ జాబ్. మ్యూజిక్ పార్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అమేజింగ్. ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే లైక్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టేజ్. ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు మనం బండి నడపడం నేర్చుకునేటప్పుడు ఇరుకు సందులో నడిపితే ఎక్కడైనా నడపొచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది కదా మైండ్లో. ఇలాంటి సినిమా చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఎలా షూట్ చేసామో అది ఒకవేళ BTS రిలీజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది. ఎలాంటి రోడ్ల మీద, ఎంత ట్రాఫిక్ మధ్యలో, ఇట్స్ నాట్ సేఫ్, కానీ సాయి గారు అలా ప్లాన్ చేశారు మరి. సో థ్యాంక్స్ టు దాట్ నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ షూట్ ఎనీవేర్, whatever kind of film, whatever kind of budget, with whatever time constraint. And for that thank you sir. Andhra artistly thank you so much. Stage మీద ఉన్న వాళ్ళందరికీ thank you so much. నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక 3-4 days కొట్లాడాను అనుకుంటా ఆయనతోని. అదేం పేరు, ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు, ఇట్స్ సో క్రింజ్ అని. బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని దట్ నీకు ఒకసారి లావణ్య క్యారెక్టర్ అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు, నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యాను అని. అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యానా అంటే కాదు లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ మోర్ అథెంటిక్ అండ్ నాట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్ అండ్ డూ వాట్ ఐ వాంట్. అండ్ చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన. అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జాన్రా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ entertainment, it has comedy, it has romance, it has action, it has emotional depth, it has so many things. And I'm very lucky that నా డెబ్యూ ఫిల్మ్లోనే నేను ఇన్ని చేయగలిగిన ఎక్సెప్ట్ మేబీ రొమాన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ నుంచి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు వీ విల్ బీ రిలీజింగ్ గ్లిమ్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హై. టీజర్, మ్యూజిక్ వీడియోస్, పోస్టర్స్ ఇట్లా చాలా వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇట్. అండ్ అవన్నీ నచ్చితే మీరు అప్పుడు వచ్చి మా సినిమా చూడండి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. సాయి గారు ఫస్ట్ నాకు చెప్పినట్టు డెఫినెట్గా మనం ఇది చేయాలి అని చెప్పి, సో వెరీ టఫ్ టైమ్స్లో వీ మేడ్ దిస్ ఫిలిం. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, హౌ వీ మేక్, ఎలా చేసామని. ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ఎనీహౌ ద ఎండ్ ప్రొడక్ట్ స్పీక్స్. అంటే మన ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరైనా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై చేస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళు పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్, ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై డెఫినెట్లీ. బికాస్ నాకు ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హై చేస్తాయని. వెరీ థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్. డెఫినెట్లీగా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఫరెంట్, సరే మళ్ళీ డిఫరెంట్ వచ్చింది ఎడిట్. సాయి గురించి దాదాపు ఒక 12 years నుంచి అనిల్తో జర్నీతో పాటు సాయిది కూడా ఈక్వల్ జర్నీ. ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనిల్తో స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో ఏదైనా ఫైట్ చేయగలిగే
కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయియే. సో సాయి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ సాయి. ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు. సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది అండ్ మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్ 4 పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్ని ఈవెంట్స్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సాయి అంటే అందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒక 2 years అంటున్నారు కదా, 2 years పట్టింది. ఎందుకంటే అవతల నాతో వర్క్ చేయాలి, నా సినిమా అంటే వదలను. సో సిట్టింగ్స్, షూటింగ్ టైము అందుట్లో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా. ఇంకా అన్ని బాధ్యతలు చూసుకునేవాడు పాపం. సో ఆ గ్యాప్లో చేసాడు షూట్. సో ఆ గ్యాప్లో చేశాడు. సో అందుకంత టైం తీసుకున్నాడు, బట్ వర్త్. చాలా కష్టపడి చేశారు. సరే, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది, ఎక్కడ వర్క్ చేసినా, ఎవరి దగ్గర పని చేసినా, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నా, ఇంకా ఏ విభాగాల్లో పనిచేసినా, సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ. సాయిదంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి. 2005లో వచ్చాం. సో తన ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు ఫస్ట్. తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఇక నాతో ట్రావెల్ చేస్తూ, నా సినిమాలకి పనిచేస్తూ, ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం, ఆగుదాం, కన్ఫ్యూషన్, అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు, అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే, ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్.